భగవంతుడు భక్త సులభుడు. ఆయనను చేరే మార్గాలు కూడా సులభసాధ్యాలే. ఇటువంటి సులభ మార్గాలలో సంగీతం అంటే నాదోపాసన ఒకటి. అందుకే భగవాన్ శ్రీ సాయిబాబా వారు భక్తులైన శ్రీమతి పమిడిఘంటం భానుమతి గారికి, వారి తనయులైన శ్రీ ప్రసాద్ గారికి వివిధ సందర్భాలలో ప్రసాదించిన కొన్ని దివ్య సందేశాలను శ్రీ సాయి పాదకుసుమాలు, శ్రీ సాయి కృష్ణహరిగా మీకు అందిస్తున్న గాన పరంపరలో ఇది మా తొలి ప్రయత్నం. దీన్ని అందుకుని ఆదరించి ఆస్వాదించి భగవాన్ బాబావారి దివ్య కృపాశ్రయులై మీరంతా తరించాలని మా ఆకాంక్ష. అందుకు మెండైన భగవంతుని ఆశీస్సులు దండిగా ఉండాలని మనమంతా ప్రార్థిద్దాం. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం ఫణి. శిశువులు పశువులు పాములు తలలు ఊపుతూ సంగీత మాధుర్యాన్ని గ్రోలుతాయట. భగవంతునికి సంగీతం పరమానందకారకం. సంగీతానికి శిలలు కూడా కరిగిపోతాయని హనుమంతుడు నారదునికి నిరూపించారు. భావరాగ తాళముల సమ్మేళనంతో, లయ సామరస్యంతో ఏర్పడే సంగీత కళ ద్వారా భగవంతుని పొందవచ్చు. నారదుడు, తుమ్మురుడు వంటి దేవపురుషులు, రామదాసు, త్యాగయ్య, అన్నమయ్య వంటి వాగ్గేయకారులు ఇదే మార్గాన్న పయనించి భగవంతునిలో తాదాత్మ్యం చెందారు. సంగీత భక్తి హృదయపు లోతుల నుండి, జీవుల ఆత్మల నుండి ఉద్భవిస్తుంది. అది నాదప్రియుడైన భగవంతునితో అవిచ్ఛిన్నమైన సంబంధం కలిగిస్తుంది. నాదాత్ముడైన దేవుని చేరేందుకు సంగీతం దగ్గరిద్రోవ. ఒకసారి నారదుడు విష్ణు భగవానుని తమ నివాసమెక్కడా అని అడుగగా భగవానుడు ఇట్లు సెలవిచ్చారట: నాహం వసామి వైకుంఠం నదయోగి హృదయాని చ మద్భక్తా యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. వైకుంఠంలో గాని యోగుల హృదయాలలో గాని తానుండనని తన భక్తులు గానం చేసే చోట తిష్ట వేసుకుంటానని అన్నారట భగవాన్ విష్ణు. ఈ విషయాన్ని వైజ్ఞానికులు కూడా తమ పరిశోధనల్లో స్పష్టపరిచారు. మన నోటి నుండి వెలువడిన శబ్ద తరంగాలు ఆకారాలుగా ఏర్పడతాయి. మన ఉచ్చారణలో ఏర్పడిన దివ్యాకారాలను మనం స్పష్టంగా చూడవచ్చు. శబ్ద తరంగాల ఆకారాలను అసిలోస్కోప్ అనే పరికరం ద్వారా ఫోటోలు తీసి చూడవచ్చు. ఓంకారం యొక్క శబ్దాలకు తీసిన ఫోటోగ్రాఫ్లో చిన్న తల, పెద్ద ఉదరం, వంపు తిరిగిన తుండము అంటే గణపతి ఆకారం పోలి ఉందట. ఇలా ప్రతి భగవన్నామము ఆ దేవతను మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది. ఇంతటి మహిమాన్వితమైన భగవన్నామ స్మరణ మనలో చైతన్యాన్ని కలిగించి భక్త్యావేశాన్ని జాగృతం చేస్తుంది. ఇవి అలవోకగా వినే పాటలు, గీతాలు కావు. శుద్ధి బుద్ధితో విని ఆనందించి తరించాల్సిన దివ్యభావ ప్రసూనాలు. సాక్షాత్ భగవాన్ బాబావారు అందించినవి. ముందుగా గణపతి ప్రార్థన, ప్రణవస్వరూపుడైన ఉమాశంకరుల నందనుని ప్రార్థన ఎట్టి విఘ్నాలు కలగకుండా అజ్ఞానాన్ని తొలగించి నిజజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. రండి, ఇట్టి అనిర్వచనీయమైన ఆనందాబ్దిలో మునిగి తేలుదాం. వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. శతకోటి వందనాలు నిటలాక్షసుత నీకు. వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. శతకోటి వందనాలు నిటలాక్షసుత నీకు. వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. వినతింతుము గణనాథ, వినతింతుము గణనాథ.
విద్యకు మూలం నీవు, ఇది ముక్కోటి దేవతల వాక్కు, వేదాలకు మూలమే మూలం, అది ఉమాశంకరుల నాదం. వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. వినతింతుము గణనాథ వినతింతుము గణనాథ. గం గం గణపతయే నమః. గం గం గణపతయే నమః. గం గం మంత్రం నీ బీజం, గమకాలు నిందు సంగీతం. గం గం మంత్రం నీ బీజం, గమకాలు నిందు సంగీతం. నవరస భరితం నీ చరితం, నవరస భరితం నీ చరితం. నాట్యమయూరం గణేశం, వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. శతకోటి వందనాలు నిటలాక్షసుత నీకు, వినతింతుము గణనాథ పలికించుము నీ చరితం. వినతింతుము గణనాథ పలికించుము నీ చరితము. వినతింతుము గణనాథ